నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ. సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తుంది. ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి 5 లక్షల ఆర్థిక సాయాన్ని 3 విడతల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గిరిజన మరియు ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యంగా చెంచు తెగ వారికి అదనపు ఇళ్లను కేటాయిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సొంత స్థలం లేని దాదాపు 2,14,000 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వ స్థలాల్లో అపార్ట్మెంట్లు నిర్మించుకోవడానికి ఫ్లాట్లను కేటాయించింది. అయితే మొదటి దశలో మొత్తం 4,50,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్లను కేటాయించారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 1,00,000కు పైగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జూన్ 2026 నాటికి మరో 1,00,000 ఇళ్లను పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2026 నుండి పథకం యొక్క రెండో విడతను ప్రారంభించనున్నారు. రెండో విడతను మరింత వేగవంతంగా పారదర్శకంగా అమలు చేయడానికే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. అధికారికంగా ఎవరైతే అప్లై చేసిన వాటందరికీ కూడా జిల్లా కలెక్టర్లు మరిన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తూ వారికి ఇందిరమ్మ ఇళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటే ఇంటిని మంజూరు చేస్తామని కూడా వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకునేలాగా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోలేని వారు తమ ఇల్లు అవసరం లేదని తెలియజేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడా ప్రకటించారు. నాటి ప్రభుత్వం ఎక్కడెక్కడ నిర్మించి వదిలేసినటువంటి సగం ఇళ్లను ఏవైతే వదిలేసిందో ఆ ఇళ్లను కూడా డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలని, అలాగే మంచినీరు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించాలని ఆయన ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా G+1 పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలాగా వెసులుబాటు కూడా కల్పించామని చెప్పారు. భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాప్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ నెంబర్, భూదారు నెంబర్ కేటాయిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. సాదా బైనామాలకు సంబంధించినటువంటి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీఓలకే అధికారాలు ఇస్తున్నట్లు కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఇక మంత్రి చేసినటువంటి ప్రకటనతో గతంలో అప్లై చేసుకొని ఎవరైతే ఇల్లు రానివంటి వారు ఉన్నారో వారికి ఇదొక మరొక అవకాశంలా అయిపోతుంది. అంతేకాకుండా అప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చెందిన వారయ్యే ఉండాలి. కుటుంబానికి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబ ఆదాయం నిర్దేశించినటువంటి పరిమితిలోపే ఉండాలి. అదేవిధంగా దరఖాస్తుదారుని పేరుపై సంబంధిత గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కూడా ఉండాలి. వీటితో పాటు నివాస ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు కూడా జత చేసి కూడా సమర్పించాల్సి ఉంటుంది.